అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం రోజున ఏపీ సీఎం చంద్రబాబు ఏజెన్సీ బాటపట్టారు. పాడేరు ఏజెన్సీలోని గిరిజనులతో కలిసి ఆదివాసీ దినోత్సవాన్ని ఉల్లాసంగా జరుపుకున్నారు. ఉదయాన్నే ఏజెన్సీకి వెళ్లిన చంద్రబాబు రోజంతా అడవిలో కలియ తిరుగుతూ ఆదివాసీలతో గడిపారు. ఈ సందర్భంగా వారి జీవన స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడే అరకు కాఫీ తాగారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ చంద్రబాబు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం పంజంగిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గ్రామంలోని వనదేవతల ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అక్కడ కాఫీ తోటలను పరిశీలించారు. గిరిజన సాంప్రదాయ వేడుకలకు హాజరయ్యారు. కాఫీ ప్లాంటేషన్ పెంపకదారులతో ఆయన ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్. నేను ఇప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాను. అరకు కాఫీ గాని గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబిలిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన. ఒకప్పుడు మీరు చూస్తే ఒక నాంది ఫౌండేషన్ ద్వారా ప్యారిస్లో కూడా ఒక అరకు కాఫీ స్టాల్ మనం పెట్టాం. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, నేను ఢిల్లీకి పోయినా ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చినా ఒక సాలువ గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకుపోతున్నా. అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్. లగిషపల్లిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో మాట్లాడారు. జేసీసీ నూతన ఉత్పత్తులను పరిశీలించి అందుకు సంబంధించిన వెబ్సైట్ను ప్రారంభించారు. ఇక్కడి ఉత్పత్తుల గురించి చంద్రబాబుకు ఎండీ కల్పనా కుమారి వివరించారు. ఏజెన్సీలో డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలపై సీఎం ఆరా తీశారు. ఈగల బృందం పనితీరును ఆయనకు ఎస్పీ వివరించారు. అనంతరం చేనేత వస్త్రాల కౌంటర్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్. నేను ఇప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాను. అరకు కాఫీ గాని గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబిలిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన. ఒకప్పుడు మీరు చూస్తే ఒక నాంది ఫౌండేషన్ ద్వారా ప్యారిస్లో కూడా ఒక అరకు కాఫీ స్టాల్ మనం పెట్టాం. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, నేను ఢిల్లీకి పోయినా ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చినా ఒక సాలువ గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకుపోతున్నా. అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్. గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన లోగోను ఆవిష్కరించిన చంద్రబాబు ఉత్పత్తుల విక్రయాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ జరిగేలా చూడాలన్నారు. గిరిజన ఉత్పత్తులకు సంబంధించి మరింత మార్కెటింగ్ వచ్చేలా ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం కల్పించేలా చేసే అంశంపై ఆలోచన చేయాలని చెప్పారు. ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టాం. 28,32,000 మంది ఇక్కడ ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. 8,41,000 కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు 3,77,051 మంది గిరిజనులకి ప్రతి నెల
400, 600, 10,000, 10,000, 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. గిరిజన ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా ఐటీడీఏలో ఐఏఎస్ ఆఫీసర్లు వేసి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనకుండే